వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జనసేన తోటలోకి త్రిమూర్తులు. ఈ టైటిల్ ఖాయం చేయడం జరిగింది. మనం త్రిమూర్తులకు సంబంధించి నా తోట త్రిమూర్తులు మనకు తెలిసిందే. సుదీర్ఘ కాలం రాజకీయాలను రిప్రజెంట్ చేస్తూ వస్తున్నారు ఆయన. పార్టీ ఏదైనా కానీ తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడంలో తోట త్రిమూర్తులు ముందుండి వచ్చేవాడు. అలాంటి తోట త్రిమూర్తులు ఈ రోజున తన పార్టీ అధికారాన్ని కోల్పోయింది. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు తను వెంటనే కూడా పవన్ కళ్యాణ్ ఆకాశానికి ఎత్తేస్తూ ఒక మాట మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ను, పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో వైఎస్ఆర్సీపీని ఓడించడంలో కీలక పాత్ర పోషిస్తారనే ఫ్యాక్టర్ను మేము అంచనా వేయలేకపోయామంటూ కూడా ఆయన మాట్లాడారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కి సానుకూలంగా ఉన్నట్టు ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారో అప్పుడే తోట త్రిమూర్తులు జనసేన వైపు వస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే ఇది ఈ రోజు కాదు. ఈ చర్చ తోట త్రిమూర్తులు జనసేన వైపు చూస్తున్నారనే చర్చ ఈనాటిది కాదు. గతంలో కూడా చాలా సార్లు జరిగిన బట్ జగన్మోహన్ రెడ్డి అనుకో మాత్రం ఆయనకున్న ఒక రెప్యుటేషన్ దృష్ట్యా తోట త్రిమూర్తుల్ని తమ పార్టీలోనే హోల్డ్ చేసే ప్రయత్నం చేశారు. తాను ఎంతగా కన్విన్స్ చేస్తున్నా ఆయనకి పూర్తి స్థాయిలో మండపేటను పంపించే ప్రయత్నం చేశారు తన రామచంద్రపురం కాన్స్టిట్యున్సీ నుంచి. ఇవన్నీ భరిస్తూ వచ్చారు తోట త్రిమూర్తులు. కానీ ఈ రోజు తన ఓటమిని మాత్రం భరించలేకపోతున్నారు. అటు ప్రజారాజ్యం పార్టీలో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళతో క్లోజ్ అసోసియేషన్ ఉంది. నేను చంద్రబాబు నాయుడుతో క్లోజ్ అసోసియేషన్ ఉంది. టీడీపీతో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉంది. ఇంత ఉన్నా ఈరోజు ఈ ఓటమిని కానీ ఈ రెవల్యూషన్ కానీ తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఒక సుదీర్ఘకాలం ఒక హుందాతనమైన రాజకీయాలకు వాళ్ళు ఒక మార్పుగా పనిచేశారు. అందుకనే ఈరోజు తోట త్రిమూర్తుల గురించి ఒక సాలిడ్ గా జరుగుతున్న చర్చ ఏంటంటే ఆయన నిజంగానే జనసేన వైపు వస్తున్నారా అని. అందుకు కారణాలు ఉన్నాయి. అవేంటో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా తోట త్రిమూర్తుల గురించి చెప్పుకోవాలంటే ఒక కాపు సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆయన ఒక సుదీర్ఘ కాలం తన రాజకీయాలను కొనసాగించారు. అదే స్థాయిలో వ్యక్తిగతంగా కూడా తనకంటూ ఒక ఓన్ ఇమేజ్ ని, ఒక స్పెషల్ ఇమేజ్ ని కూడా క్రియేట్ చేసుకున్నారు రాజకీయాల్లో, పార్టీ ఏదైనా సరే. అలాంటి తోట త్రిమూర్తులు అంటేనే మనకు టక్కును గుర్తొచ్చేది రామచంద్రపురం కాన్స్టిట్యున్సీ. పర్టికులర్గా తోట త్రిమూర్తులు ఫస్ట్ గా టీడీపీ నుంచి ఆయన ఓన్ గా ఎమ్మెల్యేగా గెలుచున్నారు. అక్కడి నుంచి టీడీపీతో అసోసియేట్ అయ్యారు. సుదీర్ఘకాలం టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ వచ్చారు. ప్రజారాల నుంచి పోటీ చేసి ఆ రోజు పిల్లి చేతిలో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా టీడీపీలోకి వచ్చారు. టీడీపీ నుంచి గెలిచారు 14లో. దాన్ని గెలిచిన తర్వాత మళ్ళీ ఆయన మంత్రి పదవులు లాంటివి కూడా దూరంగా ఉంటూ వచ్చారు. అప్పుడు ఉన్న ఈక్వేషన్స్ లో ఆయన ఫిట్ అవ్వలేదు మంత్రి పదవులు. ఆ తర్వాత వెంటనే 19లో వైఎస్ఆర్సీపీ గెలిచిన వెంటనే ఆ పార్టీలోకి వెళ్ళున్నారు. ఆ పార్టీలోకి వెళ్ళడమే కాదు, అక్కడ ఎమ్మెల్సీని కూడా తీసుకున్నారు. ఆయన ఓడిపోయారు 2019లో. అయినా ఎమ్మెల్సీ కూడా దక్కింది ఆయనకు. ఇదంతా ఒక ఎత్తు అయితే, పర్టికులర్లీ తోట త్రిమూర్తుల గురించి చెప్పుకోవాలంటే రామచంద్రపురం కాన్స్టిట్యున్సీనే. అది ఆయన హార్డ్ కోర్ కాన్స్టిట్యున్సీ. సుదీర్ఘకాలం తోట త్రిమూర్తులు రిప్రజెంట్ చేస్తే రామచంద్రపురంని అదే స్థాయిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి నేతలు కూడా రిప్రజెంట్ చేశారు. ఆయన కూడా పేరుకు వైఎస్ఆర్సీపీలో ఉన్న ఒక హుందాతనాన్ని కంటిన్యూ చేస్తూ రాజకీయాలను కంటిన్యూ చేశారు ఆయన, పిల్లి సుభాష్ చంద్రబోస్. మనం చూసినట్లయితే సుభాష్ చంద్రబోస్ అటు కాంగ్రెస్ నుంచి అయినా వైఎస్ఆర్సీపీ రిప్రజెంట్ చేసి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తోట త్రిమూర్తులు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. తోట త్రిమూర్తులు టీడీపీ నుంచి రిప్రజెంట్ చేసిన సమయంలో సుభాష్ చంద్రబోస్ ఫ్యామిలీ ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలా ఉంటే ఆయన కానీ ఈయన కానీ అక్కడ ఎమ్మెల్యేగానే ఉంటూ వచ్చారు, ఎవరైతే తోట కానీ అండ్ దెన్ సుభాష్ కానీ. ఎప్పుడైతే గత ఎన్నికల సమయంలో పర్టికులర్లీ 2019లో పిల్లి సుభాష్ అక్కడి నుంచి తప్పుకున్నారు పోటీ నుంచి. తన శిష్యుడైన వేణుగోపాల్ను అక్కడి నుంచి నిలబెట్టే ప్రయత్నం చేశారు. బట్ జగన్మోహన్ రెడ్డి కూడా యాక్సెప్ట్ చేశారు. చెల్లిపోయిన వేణుగోపాల్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆయన గెలిచారు. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రి కూడా అయ్యారు. ఈవెన్ 5 years కంటిన్యూ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆయన. దెన్ అప్పటి నుంచి కూడా పిల్లి సుభాష్ ఫ్యామిలీకి ఆయన కొడుకు ఏదైతే సూర్యప్రకాష్ కావచ్చు, ఇటు వేణుగోపాల్తో కొన్ని విభేదాలు అయితే తెర మీదకి వచ్చాయి. ఇదే సమయంలో తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ ఇచ్చినప్పటికీ కూడా ఆయనకి ఎమ్మెల్యే టికెట్ మీద జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. తాను రామచంద్రపురం టికెట్ కావాలి ఎంత కోరినా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన రామచంద్రపురం వైపు ఫోకస్ పెట్టనివ్వలేదు. ఇక ఆయన తీసుకెళ్లి మండపేటలో ఆల్రెడీ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు జోగేశ్వరరావు, అక్కడ ఇన్ఛార్జ్ గా నియమించారు. ఎన్నోసార్లు తన మనసంతా రామచంద్రపురంలోనే ఉంటుందనే విషయాన్ని తోట త్రిమూర్తులు ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసినా బట్ జగన్మోహన్ రెడ్డి ఆయన మండపేట వరకే కన్ఫైన్ చేశారు. సరే, అది చివరి వరకు ఎప్పుడైతే చెలుబోయిన వర్సెస్ పిల్లి అన్న పరిణామాల్లో వాళ్ళిద్దరు కూడా అక్కడ ఇష్యూ చేస్తూ ఉన్నారు టికెట్ కోసం, అప్పుడైనా తనకు కావాలంటూ కూడా తోట వెళ్ళడం జరిగింది. కానీ ఆయన మాత్రం రామచంద్రపురం వైపు మాత్రం జగన్మోహన్ రెడ్డి వెళ్ళనివ్వలేదు. ఫైనల్ గా చూసినట్లయితే చెల్లిపోయిన వేణుగోపాల్ రాజమండ్రి వైపు పంపించి ఆ టికెట్ ఏదైతే రామచంద్రపురం టికెట్ ను పిల్లి వారసుడైన పిల్లి సుభాష్కే ఇచ్చున్నారు. ఎందుకంటే పిల్లి సూర్యప్రకాష్ ఇచ్చున్నారు. ఎందుకంటే తన కొడుకు టికెట్ ఇవ్వకుంటే తన పార్టీ నుంచి వెళ్ళిపోతానంటూ కూడా పిల్లి సుభాష్ అల్టిమేటివ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఆ ఫ్యామిలీ వైపే మొగ్గగా తప్పని పరిస్థితి ఏర్పడింది. దాని మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన పేరు కూడా సుభాష్. ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది, గెలిచారు కూడా మొన్న.
సో అటు ఆ సీటు పోయింది, పిల్లి సూర్యప్రకాష్ రిప్రజెంట్ చేసిన ఆ సీటు పోయింది. ఇటు మండపేట నుంచి త్రిమూర్తులు పోటీ చేస్తే అందరూ ఊహించినట్టుగానే ఆ సీటు కూడా పోయింది. జోగేశ్వరరావు మరోసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అటు ఉన్నది పోయింది, ఇంకోటి పోయింది అన్నట్టుగా అక్కడ పరిస్థితి ఉంది అని అనుకోవాలి. ఎస్పెషల్లీ పిల్లికి కానీ తోట త్రిమూర్తులు కానీ. ఇక ఈ రోజు చూసినట్టయితే గతంలో కూడా ఇలా టికెట్ గురించి రామచంద్రపురం గురించి ఒక నెగోషియేషన్ జరుగుతున్న క్రమంలోనే తోట త్రిమూర్తులు పార్టీని వదిలిపెట్టి వెళ్తారని చర్చ జరిగింది. అప్పట్లో ఆయన ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యం కానీ, పవన్ కళ్యాణ్తో ఉన్న పరిచయాలు కానీ ఆ దిశగానే ఆయన తీసుకెళ్తా ఆయన చర్చ కూడా జరిగింది. చాలా సార్లు పవన్ కళ్యాణ్కి సానుకూల వ్యాఖ్యలు చేశారు ఆయన. ఎప్పుడంటే ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా మాట్లాడుతున్న సమయంలో మనం తిట్టుకోవద్దు, మనమంతా ఒకటే అన్నట్టుగా తోట త్రిమూర్తులు మాట్లాడారు. అప్పట్లో కూడా ఇది ఒక కాంట్రవర్సీ అయింది. తోట త్రిమూర్తులు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్యాంపర్ చేస్తున్నారు వైసీపీలో ఉంది అనేది. ఇక తనకు రావాల్సిన బిల్స్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డితో నెగోషియేషన్ నడిచింది. బట్ ఆ బిల్స్ రిలీజ్ చేయని కారణంగానే జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఆయన ఆగ్రహంతో ఉన్నారని చర్చ కూడా నడిచింది ఒకప్పుడు. సో కారణాలు ఏవైనా కానీ బట్ ఆయన మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, పెద్దేటి లాంటి వాళ్ళు కన్విన్స్ చేయగలిగారు. మండపేట నుంచి పోటీ చేయించారు బలవంతంగా. బట్ ఈ రోజు తన కొడుకు టికెట్ లేదు పృథ్వీకి, మండపేట నుంచి పోటీ చేసి తాను ఓడిపోయినారు. ఇలా అదే ఈ రోజు తోట త్రిమూర్తులు ఏ జనసేనలోనో ఏ టీడీపీలోనో ఉంటే మంత్రి పదవి రేస్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉండేవాళ్ళు ఆయన. ఈవెన్ జనసేనలో ఉన్నా కూడా అంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది కాబట్టి. సో తన చేతులారా తన స్వయం కృతాపరాధంతోనే ఈరోజు తోట త్రిమూర్తులు ఈ పరిస్థితి తెచ్చుకున్నారని ఒక చర్చ అయితే, ఇక రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ని మేము అంచనా వేయలేకపోయినాం, పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఈ రోజు ఒక ప్రపంచనాన్ని సృష్టించింది అనే విధంగా ఆయన మాట్లాడారు. ఎప్పుడైతే ఇలాంటి మాటలు మాట్లాడారో అప్పటి నుంచి కూడా తోట త్రిమూర్తులు జనసేనలోకి రాబోతున్నారని చర్చ అయితే హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఈ రోజున జనసేనలోకి రావడమే కాదు, పవన్ కళ్యాణ్ తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళు వస్తారంటే అదే స్థాయిలో ఆయన వెల్కమ్ చేసే అవకాశం కూడా ఉంటుంది గతంలో ఉన్న పరిచయాల దృష్ట్యా. అందుకే ఈరోజు తోట త్రిమూర్తులకు సంబంధించి చర్చ అయితే మాత్రం గోదావరి జిల్లాలో ఒక హాట్ టాపిక్ అవుతుంది. గోదావరి జిల్లాలే కాదు, ఆయనకున్న ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ దృష్ట్యా చాలా సీరియస్ గా హాట్ టాపిక్ అవుతుంది ఈ ఇష్యూ. మరి ఎంతవరకు కూడా తోట త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీకి ఇంకా భవిష్యత్ లేని పరిస్థితుల్లో ఈ రోజు జనసేన వైపు చూసే ప్రయత్నం చేస్తారు. జనసేన అధినేత ఆయన ఎంతవరకు కూడా రెడ్ కార్పెట్ పరుస్తారు అనేది మనం చూడాలి. అందుకే మనం ఇక్కడ తోట త్రిమూర్తులు కాబట్టి జనసేన తోటలోకి త్రిమూర్తులు అనే టైటిల్ కూడా ఖాయం చేయడం జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో తోట త్రిమూర్తుల రాజకీయ భవిష్యత్ అటు జనసేన వైపు ఉంటుందా, లేకుంటే ఆయన సైలెంట్ గా వైఎస్ఆర్సీపీలోనే కంటిన్యూ అయ్యే ప్రయత్నం చేస్తారన్నది మనం చూడాలి.